హలో భోజన ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు చేసుకునే వెరైటీ ఏంటంటే సద్దనంతో పిజ్జా అండి. ఎలా అంటారా? ఏం లేదండి, ఖాళీగా కూర్చుంటే నేలగా దురదెక్కిపోయిందండి. సరే కదా అని ఫ్రిడ్జ్ వైపుకి వెళ్ళండి. ఫ్రిడ్జ్లో చూస్తే ఒక టమాటా, 2 ఉల్లిగడ్డలు, 2 కోడిగుడ్లు ఉన్నాయని సరే కదా అని కిచెన్లోకి వెళ్ళాయండి. మిగిలిపోయిన సద్దనం తప్ప ఏం లేదండి. సరే కదా అని నేలకి ఇక పొదునెక్కేసానండి. ముందుగా సద్దన్నాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఆ ప్లేట్స్ నిండుగా పెట్టుకొని ఇంకో ప్లేట్తో బాగా ప్రెస్ చేయండి. బాబోయ్, ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సరే, ఒత్తేసేయండి గట్టిగా. గట్టిగా అదమండి. అదిమితే కింద ఆ ప్లేటు సమానంగా రావాలి. అలా ప్రెస్ చేస్తూ ఉండండి. ప్రెస్ చేసిన తర్వాత అలా అచ్చుపడిపోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ నిలువుగా గుండ్రంగా వచ్చేటట్టు సన్నగా కోసేసుకోండి. బాగా సన్నగా కోసేసుకోండి గుండ్రంగా. ఇలా గుండ్రం కొయ్యాలన్న ఒక ఆర్టే అండి. కోసేసుకున్న తర్వాత మళ్ళీ టమాటా తీసుకొని సేమ్ అలాగే గుండ్రంగా కోసేసుకోండి. చాకు మాత్రం తగ్గట్లేదు. అలా గుండ్రంగా ఒక 3-4 చాలండి. ఎలా అంటే ఇలా సన్నగా పేపర్ ముక్కలాగా కట్ చేసుకోండి. చూసారు ఎంత సన్నగా ఉన్నాయో? తర్వాత 2 కోడిగుడ్లు తీసుకొని ఒక గిన్నెలో కొట్టేసుకోండి. ఎన్నాళ్ళ గుడ్డు భలే బయలిందండి. నిజం చెప్పాలంటే నాకు గుడ్డు పలగొట్టడం రాదండి. అమ్మయ్యా. తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు సరిపడంత వేసుకోండి. తర్వాత కొంచెం కారం, ఇది కూడా సరిపోయేంత వేసుకోండి. తర్వాత మసాలా, చికెన్ మసాలా సరిపోయేంత వేసుకోండి. వేసుకొని బాగా కలిసేదాకా తిప్పేసుకోండి. బాగా తిప్పేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసేసి దాని చుట్టూ వచ్చినట్టు అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత మనం ప్లేట్లో కలుపుకున్న సద్దన్న అచ్చుని దాంట్లో వేసేసేయండి. అచ్చు రావాలంటే కళాయిని అటు ఇటు తిప్పేసేస్తే వచ్చేసిద్దండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? మీకు కూడా అలా రావాలండి, గుండ్రంగా అచ్చు. తర్వాత దాని మీద కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మంచిగా నీట్గా పెట్టేసుకోండి. నేనైతే ప్లస్ ఆకారంలో పెట్టేస్తాను అండి. నాకు 4 పీసులు చాలు, మేము నలుగురమే ఉన్నాం. అటొక ఉల్లిగడ్డ, ఇటొక ఉల్లిగడ్డ పెట్టేసేయండి. చూసారు ఎంత నీట్గా పెట్టేసినా? మీరు కూడా అలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత దాని మీద ఆయిల్ పోసేయండి. ఆ ఆయిల్ ఆ టమాటా ముక్కల మీద, ఉల్లిగడ్డల మీద పడేటట్లు చూసుకోండి. అలా అలా 4 చుక్కలు చల్లేసుకోండి, పొలంలో విత్తనాలు చల్లినట్టు. కాసేపు హీట్ అయిన తర్వాత మనం కలిపేసుకున్న కోడిగుడ్లని దాని మీద పోసేసుకోండి. దాన్ని నిండుగా పోసేసేయండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసుకొని దాని మీద ఆయిల్ అలా అలా చల్లేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత
మనకు కనబడుతూనే ఉంటుందండి రెడీ అయిందో లేదో. చూసేసుకోండి. అబ్బా మామూలు లేదండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఆ స్మెల్కి. చూసారా ఎట్లా ఉబ్బిందో. ఇప్పుడు దీన్ని సేమ్ మన ఆమ్లెట్ లాగానే అట్ల పైన మెట్లు అటు ఇటు తీస్తూ ఉండండి కొంచెం ధరలు, వెంబటే ఈజీగా వచ్చేసి దాని కింద ఏం అతుక్కోదు. వావ్, రెడీ అయిపోయిందండి మన సద్దన్నం పిజ్జా. ఇక దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మన నేలకి రుచి చూపిద్దాం పదండి. చూసారా ఫ్రెండ్స్, ఏం లేదు, కళాయిని అలా జస్ట్ అలా అంటే చాలు వచ్చేసిద్ది. ప్లేట్లో సర్వ్ చేసేసుకోవచ్చు. అలా షేక్ చేసేస్తే అయిపోయింది. ఇప్పుడు నాకైతే దాని మీద టమాటా సాస్ వేసుకోవడం అంటే ఇష్టం. మీరు కూడా వేసుకుంటే వేసుకోండి, లేకుంటే అలానే తినేసేయండి. టమాటా సాస్ అట్లా వేసుకుంటుంటే నేలకు ఊరిపోతుందండి. ఇప్పుడు దాన్ని ముక్కలు 4 ముక్కలు కట్ చేసుకుందాం. మీకు ఉల్లిగడ్డ లవర్స్ అయితే ఉల్లిగడ్డలో, టమాటా లవర్స్ అయితే టమాటాలో, ఏ బయటకి ఆ బయట కట్ చేసి వేసుకోండి. చూసారండి ఎంత స్మూత్గా దిగుతుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నాలుగుకి రుచి చూపించండి. చూసారా ఫ్రెండ్స్, ఈ సద్దన్న పిజ్జా నచ్చితే మీరు కూడా ట్రై చేసి లైక్ కామెంట్ చేయండి. అలాగే పోతూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇంత కష్టపడి సబ్స్క్రైబ్ కోసమే కదండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హన్వీ సురేష్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ. ఉంటా అండి.